నుండి ఆల్రెడీ సంక్రాంతి పండుగ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సంక్రాంతికి వస్తున్నాం. మా బ్యానర్లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలో అతి ఎక్కువ కలెక్షన్ చేసిన సినిమాగా నిలబడ్డది. మా ఆఫీస్లో ఉండి ఇప్పుడు ఈ సినిమాకి 20 సెంటర్స్ మేము 50 days ఇచ్చాడు వెంకటేష్ బాబు గారికి. వెరీ థ్యాంక్స్ అండి. అనిల్ రావుపూడి గారికి. మా బ్యానర్లో అనిల్ గారు కంటిన్యూగా చేస్తున్నారు. అలాగే కంటిన్యూ హిట్ కొడుతూనే ఉన్నాం అనిల్ గారిది. ఫర్దర్గా కూడా మాకు కంటిన్యూగా అనిల్ గారు అలానే సపోర్ట్ చేసి మా ఆఫీస్కి కంటిన్యూ హిట్లు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. కృతజ్ఞతలు. ఎందుకంటే ఒక 50 days ఫంక్షన్ అనేది ఈ మధ్యకాలంలో జరగట్లేదు. ఏదో ఒక ఈవెంట్ లాగా రిలీజ్ ముందే చేస్తున్నారు తప్ప రిలీజ్ అయిన తర్వాత ఒక సక్సెస్ మీట్ అని పెట్టి వదిలేస్తున్నారు. 50 days ఫంక్షన్ అనేది ఈ మధ్యకాలంలో వైజాగ్లో గత 4-5 సంవత్సరాల నుంచి మనం ఎక్కడ చేయలేదు. ఇంత సెలబ్రేట్గా ఇంత పండగ వాతావరణంలో చేయడం నిజంగా ఈ అభిమానులందరినీ కూడా చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామండి. ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అయిన వెంటనే అందరికంటే ఎక్కువ హీరో గారి కంటే కూడా ఎక్కువ ఆనందం నుంచి మనం సక్సెస్ కొట్టాం. ఎందుకంటే ఇంతవరకు కూడా ఇప్పుడు వెంకటేష్ బాబు ఎన్ని సక్సెస్లు వచ్చినా కానీ ఇంత ఇండస్ట్రీ హిట్ అనేది లేదు మనకి. ఆ కొరత అనేది ఈ సినిమా తీర్చేసింది. ఇంత పెద్ద సక్సెస్ రావడం అనేది హీరో గారికి ఒక్కసారిగా ఎక్కడ లేని ఇమేజ్ పెరిగిపోయింది. సూపర్ డూపర్ హిట్ అందించిన వెంకటేష్ బాబు చరిత్రలో నిలిచిపోయిన మంచి రికార్డు సాధించారు. అదే నెలలో మేనమామ వెంకటేష్ బాబు రికార్డు సాధిస్తే ఫిబ్రవరి నెలలో వచ్చిన మేనల్లుడు 100 కోట్లు పైగా సాధించి ఆ కుటుంబాలు 2 కుటుంబాలకు సంతోషపరుస్తూ ఈరోజు మరి ప్రముఖ సినీ నటులు వెంకటేష్ గారు నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాని 50 రోజుల పండుగ ఈరోజు విశాఖపట్నం డాబా గార్డెన్స్ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్లో మరి అభిమానులు అందరూ కూడా కలిసి ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం. అలాగే మా శంకర్రావు గారు కానీ శ్రీనివాస్ కానీ అలాగే ఈరోజు ఇద్దరు ప్రముఖులు వచ్చారు. ప్రత్యేకంగా వెంకటేశ్వర ఫిలిమ్స్ మేనేజర్ గారు విజయభాస్కర్ గారు, అలాగే చిరకాల మిత్రులు మనందరికీ కూడా జర్నలిస్టులకు సుపరిచితులు. మనం ఎప్పుడైనా సరే ఇప్పుడంటే అడగడం లేదు కానీ పూర్వం ఎప్పుడైనా ఏదైనా మనకు ప్రజలు ఉంటే మన మీడియా మిత్రులు ఎవరికైనా టికెట్స్ కావాలంటే వేణుగారికి ఫోన్ చేసి సార్ సురేష్ మూవీస్ పిక్చర్ వస్తుందంటే మనకు టికెట్లు ఇప్పించండి సార్ అని అడిగారు. వేణుగారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సురేష్ మూవీస్లో సుదీర్ఘకాలంగా తన ప్రయాణం కొనసాగిస్తూ వచ్చారు. మరి రామానాయుడు గారు కానీ వెంకటేష్ బాబు రానా గారు కానీ వీళ్ళందరూ కూడా మన మీడియా మిత్రులు చాలామంది సుపరిచితులు. మరి అదేవిధంగా ఆకట్టుకున్న సినిమాలు తీస్తారు. సూర్యవంశం సినిమా నుంచి కలియుగ పాండవుల సినిమా నుంచి ఆయన ప్రారంభించారు. ఏ సినిమా కూడా సినిమాకి డిఫరెంట్గా అందరికీ కూడా ఫీల్ గుడ్ మూవీ అందించాలని ఒక మంచి సంకల్పం. అలాగే సంక్రాంతికి వచ్చిన 3 సినిమాల్లో మరి అన్ని వర్గాలనే కూడా ఆకట్టుకున్న సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా. ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పరిచిన ముఖ్య ఉద్దేశం మొన్న సంక్రాంతికి వచ్చిన చిత్రాలలో అత్యధికమైన ప్రజాదరణ పొంది అత్యధికంగా కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా కాకుండా ఈ తెలుగు రాష్ట్రాల్లో వెంకటేష్ గారికి వయసు మీద పడిన యువకులతో పోటీ పడే విధంగా చిత్రం వసూల్లో మాత్రం నెంబర్ 1 స్థానంలో సంక్రాంతికి వస్తున్నామని చెప్పి ఆయన ఒక చరిత్ర సృష్టించారు. ఈరోజు ఇక్కడ ఈ యొక్క వెంకటేష్ గారి చిత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమా అర్ధశత దినోత్సవ వేడుకలకి అందరూ హాజరవడం జరిగింది.